Hi, good morning and warm welcome to BNI Disha Megastars event. Discipline and punctuality are the key pillars achieving the success both in business and life. At BNI Disha, we are recognizing the members of Megastars on month of April 2025. Today for the month of April, we are delighted to honor one such member who has set an example of discipline and punctuality. We are proud to announce the Megastars of Disha. ఇప్పుడు మన ముందున్నారు యూత్ ఐకాన్ డాక్టర్ విశ్వమోహన్ గారు, మన మెగాస్టార్. కంగ్రాచులేషన్స్ సార్. విశ్వమోహన్ సార్, చెప్పండి మీ గురించి, మీ మాటల్లో మేము తెలుసుకోవాలి. నా గురించి అంటే నేను ఉస్మాన్ యూనివర్సిటీలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్గా 33.5 ఏళ్ళు పనిచేసి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్, హాస్టల్ వార్డన్గా అవన్నీ పదవులు అలంకరించుకొని రిటైర్ అయిపోయినాయి. నౌ ఐఎమ్ రిటైర్డ్ ప్రొఫెసర్. అయితే నాకు ఏంటంటే పిహెచ్డి అంటే నా రీసెర్చ్ సూపర్వైజర్ కూడా ఉన్నాను. నేను 22 పిహెచ్డీలను ప్రొడ్యూస్ చేశాను. తర్వాత ఒక 10 ఎంఫిల్స్ ప్రొడ్యూస్ చేశాను. అండ్ వివిధ దేశాలు తిరిగాను. అక్కడ మీరు చదువుకున్న వాటిల్లో నాకు తెలిసి ఏమీ మిగిల్చినట్టు లేరు. ఉన్న పిహెచ్డీలు ఎంఫిల్స్ అన్ని చేసేసినట్టున్నారు, రైట్? అట్లా ఏమి ఉండదు. చదువు అనేది ఏంటంటే అనంతము, ఎంతైనా తక్కువనే. అందుకనే అయితే చదువు అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాబట్టి యూనివర్సల్ రీడింగ్ మిషన్ అని నా మిషన్ అన్నమాట. యూనివర్సల్ రీడింగ్ మిషన్ గురించి తెలుసుకోవచ్చా? ఎందుకు తెలుసుకోకూడదు? యూనివర్సల్ రీడింగ్ మిషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా రీడింగ్ ప్రమోట్ చేసే మిషన్. అందుకనే యూనివర్సల్ రీడింగ్ మిషన్ అని పెట్టాను నేను. ఇన్ కేస్ అందులో మెంబర్షిప్ తీసుకోవాలంటే, ఎస్పెషల్లీ మనలాంటి యూత్ తీసుకోవాలి అంటే దానికి ఏదైనా మరి మీలాంటి యూత్ గురించే కదా అది. అంతేనా? యూత్ గురించే. మీరు ఏంటంటే మెంబర్షిప్ తీసుకోవాలి అని అంటే మెంబర్షిప్ అని కాదు. ఫస్ట్ ఏంటంటే మేము రీడింగ్ క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నాం అనమాట. అంటే మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్లీ మీకు ఏంటంటే స్కూళ్ళల్లో, కాలేజీలలో వెళ్ళేసేసి మా పుస్తకాలు, మంచి పుస్తకాలు అక్కడ పెట్టేసేసి ఆ పిల్లల్ని చదివేటట్టుగా మేము ఏంటంటే రీడింగ్ని ఇంప్రూవ్ చేయాలనేది మా మిషన్. కరెక్టే. మీ రీడింగ్ మిషన్లో రీడింగ్కి సంబంధించి ఎటువంటి ఏజ్ పర్పస్ మేము బుక్స్ అక్కడ డిస్ప్లే చేయాల్సి ఉంటుంది? ఎటువంటి ఏజ్ పిల్లలకు కూడా ఇది ఎంత అవసరం? కాలేజ్ అండ్ స్కూల్ పిల్లలకు ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పాను కదా, రీడింగ్ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని చెప్పాను కదా. మీరు ఇంకా ముసలి కూడా రావచ్చు, ఎవరైనా చదవచ్చు. కాకపోతే ఏంటంటే మనం స్టార్ట్ చేసేది ఫస్ట్ స్కూల్ అండ్ కాలేజ్ పిల్లలతోటి స్టార్ట్ చేద్దాం అనేసి. తర్వాత ఏంటంటే వయోజనులు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా రావచ్చు, రావద్దని ఏం లేదు. మీ రీడింగ్ క్లబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? మా రీడింగ్ క్లబ్ అంటే ఇప్పుడు మేము కస్తూర్బా గాంధీ కాలేజీలో కొన్ని పుస్తకాలు ఇచ్చాను నేను. 100 పుస్తకాలు పిల్లలకి ఇచ్చాను నేను. తర్వాత నా జనగాంలో కూడా ఒక స్కూల్లో ఇచ్చాను. సో ఈ విధంగా ఏంటంటే ఇంకా 2-3 స్కూల్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలా అసలు ఏంటంటే ఇప్పుడు మేము వెళ్ళేసేసి స్కూళ్ళల్లో, కాలేజ్లలో వీ వాంట్ టు ప్రమోట్ ఫస్ట్ మన ఈ రీడింగ్ క్లబ్స్ అన్నమాట. ఓకే. సో ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలకి మనం బుక్స్ ఇచ్చాం సార్? ఇప్పుడు మరకు దగ్గర ఒక 400-500 మంది పిల్లలకి ఇచ్చాను నేను. ఇందాక మీ మాటలు బట్టి మీరు ఏదో బుక్స్ రాశారని కూడా నేను విన్నాను. మీరు యాజ్ అ ప్రొఫెసర్గా పుస్తకం రాస్తాను. రైట్. సో మీరు రాసిన బుక్స్ ఏదైనా మాకు చూపించగలరా? అసలు ముఖ్యంగా ఏంటంటే నా మిషన్ ఉద్దేశము, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ కు పనికి వచ్చే పుస్తకాలు, తర్వాత ఏంటంటే మంచి పౌరులు అయ్యేటట్టుగా చేసేది. ఎందుకంటే యాక్చువల్గా మనకు కావాల్సింది, మన మిషన్ యొక్క ధ్యేయం ఏంటంటే రీడింగ్ మేకప్ ఏ కంప్లీట్ మ్యాన్, ఫుల్ మ్యాన్. సో అన్లెస్ అండ్ until reading takes place, it is not that easy to become what do you call, a full man and a matured man and a knowledgeable person. అండ్ పర్టికులర్లీ ఏంటంటే అసలు మంచి వ్యక్తి కావాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మంచి వ్యక్తులు, యాక్చువల్గా నేను అదే పాయింట్కి రాబోతున్నాను. మీరు మామూలుగా చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు చాలామంది ఎస్పెషల్లీ యూత్ తొందరగా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. సో వాళ్ళకి ఉపయోగపడే బుక్స్ ఏదైనా మీ దగ్గర ఉన్నాయా? అవే అనమాట. ఇప్పుడు నేను రాసింది, ఇప్పుడు ఈ పుస్తకం ఉంది కదా, మీరు తెచ్చేసారు. ఇది వాట్ షుడ్ ఐ బి అనేసి. ఇప్పుడు ఎవరైనా కూడా ఏమనుకుంటుంటారంటే నేను డాక్టర్ని కావాలి, ఇంజనీర్ని కావాలి,
లాయర్ని కావాలి అదే అనుకుంటారు, కానీ ఇంకా అది దానికి మించి ఇంకేమైనా ఉందా అనేది ఇందులో ఉంది. ఓకే, ఇది చదివితే తెలుస్తుంది, ఓకే. ఊరికే తెలియదు. సార్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి కూడా ఏమైనా బుక్స్ మీరు రాశారా? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ మన దగ్గర అసలు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. గవర్నమెంట్ కూడా మంచి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కానీ కొన్ని విషయాలలో వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ సరిగ్గా ఉండదు. అవన్నీ సో మీరు గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చదవచ్చు, గవర్నమెంట్ లీడర్స్ కూడా చదవచ్చు పుస్తకం. ఇప్పుడు మొన్న పుల్వామా కేసు అయింది కదా, అది ఎందుకు అయిందంటే ఇప్పుడు మానవత విలువలు లేవు, మనుషుల్లాగా లేరు, రాక్షసుల్లాగా తయారవుతున్నారు. కాబట్టి మనుషుల్లాగా కావాలి అనేసి ఇది కూడా రాశాను, బీ హ్యూమన్. ఓ వావ్, నిజానికి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నిజంగానే మానవతా విలువలు సంబంధాలు అన్నీ తగ్గిపోతున్న రోజుల్లో మనం ఉన్నాము. అలాంటి మనకి ఈ బీ హ్యూమన్ అనే బుక్ ఉపయోగపడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జనరల్గా ఇప్పుడున్న జనరేషన్లో మనకి ఈ బుక్స్ రీడింగ్ కూడా మనకి కొన్ని యాప్స్, అట్ ది సేమ్ టైం సోషల్ మీడియా అంతా అవైలబుల్ ఉంది. ఇంత మనం ఫాస్ట్ కల్చర్ జనరేషన్లో ఉన్నా కూడా స్టిల్ ఈ బుక్స్ ఎందుకు మనం చదవాలి అంటారు? ఎందుకంటే ప్రతిదానికి దాని విలువ ఉంటుంది, మంచి చెడు ఉంటుంది. మీరు సెల్ ఫోన్ల గురించి చదివి ఉంటారు, అదేంటి మన పిల్లలు వాటికి ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది వాళ్ళకు. అది చదవడం కాదు, గేమ్స్ అది చూడడము. ఇప్పుడు ఇవాళ మన వాట్సాప్లో ఒక వీడియో చూశాను నేను. సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం మూలంగా ఏమవుతుంది అయితే అది కళ్ళకు స్ట్రెయిన్ అవుతుంది ఒకటి, అంతేకాకుండా ఏంటంటే రేడియేషన్కు వివిధ రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో ఒకటి ఏంటంటే కాన్స్టాంట్గా దాంట్లోనే ఉండిపోయేసేసి పిల్లలకు వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ కూడా సరిగ్గా ఉండకపోవడము. వాళ్ళు ఏంటంటే ఈ గేమింగ్ దీంతో ఏంటంటే మీరు చూసారు కదా, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కొందరు పిల్లలు, వాళ్ళకి ఏం చేయాలో తెలియక. అంటే అందులో నుంచి వస్తుంది, ఇందులో నుంచి వస్తుంది, అది కొంత ఇది కొంత. మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు బ్యాలెన్స్. సో మీరు అనేది ఏంటి అంటే ఫైనల్గా డేలో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా రీడింగ్ అన్నది ఇంపార్టెంట్. ప్రొఫెసర్ విశ్వమోహన్ గారు, మీరు ఈ సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? సందేశం అంటే యాక్చువల్గా దెర్ ఈస్ వన్ కోట్ అమ్మా, అదేంటనంటే లీడింగ్ నేషన్ ఈజ్ అ రీడింగ్ నేషన్. మనం ఏంటంటే మేరా భారత్ మహాన్ అంటాం. మనం ఎందుకు మహాన్ మీకు తెలుసా? ఎందుకంటే భారతదేశం యాక్చువల్గా ఏంటంటే నాలెడ్జబుల్ దేశం. మన దేశ నాగరికత సంస్కృతి చాలా రిచ్ అనమాట. ఈ రిచ్ నాగరికత, రిచ్ సంస్కృతి, ఈ రిచ్ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మన పూర్వీకుల నుంచి చదవడం, గ్రంథాలు చదవడం. గ్రంథాలు యాక్చువల్గా మూలం. ఈనాడు మీకు సెల్ ఫోన్లు ఉన్నాయి, కానీ అంతకుముందు సెల్ ఫోన్ ఉండేనా? మరి ఈ సెల్ ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు? సెల్ ఫోన్ గురించి కూడా యాక్చువల్గా నేను చదివే ఇది వచ్చింది కూడా ఇవి చదివితేనే వచ్చింది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఏంటంటే మన దేశము, మనము లీడింగ్ దేశంగా లీడర్స్ లాగా ఉండాలంటే చదవాల్సింది, ప్రతి ఒక్కరూ చదవాల్సిందే. చదివితే మంచిది. ఇంకో కొటేషన్ ఆర్ సందేశం, నా సందేశం ఏంటంటే చదవండి, చదివించండి. డెఫినెట్లీ సార్, విల్ ఫాలో యూ. సార్, మీ యూనివర్సల్ రీడింగ్ మిషన్ అనేది సమాజానికి ఎటువంటి ఉపయోగకరంగా ఉంటుంది? ఎటువంటి ప్రోగ్రామ్స్ మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు చెప్పాను కదా నేను, సమాజము అభివృద్ధి కావాలంటే, సమాజంలో మార్పులు రావాలంటే రీడింగ్ ఈజ్ ఎసెన్షియల్. కాబట్టి రీడింగ్ మిషన్లో మా 3 ప్రోగ్రాంలు ఉన్నాయన్నమాట. ఆ కార్యక్రమాలు ఏంటి అని అంటే రీడ్ అండ్ లీడ్, రీడర్స్ లీడర్స్ అనేసి, రీడ్ అండ్ లెట్ రీడ్. మీరు చదవండి, ఇప్పుడు అన్నాం కదా, చదవండి చదివించండి. మరి చదవండి చదివించండి అంటే ఎవరు చదువుతారు, ఏం చదువుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం పుస్తకాలని గిఫ్ట్గా ఇవ్వడము, ఒక కల్చర్ ఆఫ్ గిఫ్టింగ్ బుక్స్. సో దట్ ఈస్ ద థర్డ్ ప్రోగ్రామ్. ద థర్డ్ ప్రోగ్రామ్ ఈజ్ ప్రమోటింగ్ కల్చర్ ఆఫ్ గిఫ్టింగ్ బుక్స్. దాంతో సద్భావన పెరుగుతుంది. దాంతో ఏంటనంటే మీకు మంచి పిల్లలకు మీరు ఒక పుస్తకం ఇచ్చారనుకోండి, మంచి పుస్తకం, చాలా సంతోషపడతారు. వాళ్ళకి లైఫ్ లాంగ్ జ్ఞాపకం ఉంటుంది. అందుకని నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది. కాబట్టి ఏంటంటే అది యాక్చువల్గా ఏంటంటే ఆ సంస్కృతిని మనం డెవలప్ చేయాలనేది మా ప్రోగ్రామ్. ఎక్సలెంట్ సార్. ప్రొఫెసర్ విశ్వమోహన్ గారు, పెద్దల మాట చద్దిమూట అన్నట్టు మనం చదువుతూ అందరినీ చదివిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చదవండి మరి, మర్చిపోకండి.